చూడు సాయి, నీ మీద కోప్పడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు. కోపడలేవు, జాలిపడలేవు. నా మీద నీకు రెండు లేవు. ఉన్నది ఒకటే, ప్రేమ. దాన్ని నువ్వు బయట పెట్టలేవు. స్టూపిడ్లా మాట్లాడుకో. శుభలేఖలు కూడా అచ్చైపోయాయి. పిచ్చోడ్లా ఏంటిది? సాయి, నువ్వు చాలా మంచోడివి. ఆంటీ చెప్పినట్టు సంతోషానికి ప్యాంటు షర్ట్ వేసినట్టుంటావు. అనవసరంగా నీ లైఫ్ పాడు చేసుకోకు. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నేనే. నన్ను నీ మనసులో నుంచి తీసేసేయి. రేపు నాకు పెళ్ళయ్యాక అస్సలు తట్టుకోలేవు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నీకోసం ఎక్కడొక చోట మంచి అమ్మాయి ఉండే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు బాగుండాలని. నువ్వు బాగుంటే మొట్టమొదటిగా సంతోషించేది నేనే. లక్ష్మి, చెప్పు. మీ అమ్మాయిల దగ్గర కావాల్సినప్పుడు ఎమోషన్స్, అక్కర్లేదన్నప్పుడు కొటేషన్స్ చాలానే ఉంటాయి. కానీ నా దగ్గర ఒక ఛాన్స్ ఉంది. నువ్విచ్చిన మాట ప్రకారం మిగిలిన 3వ ఛాన్స్ నేను ఇక్కడ వాడాలనుకుంటున్నాను. ఇక్కడున్న నేలకి, నీటికి, గాలికి, ప్రతి అణువుకి తెలుసు నీకు నా మీద ప్రేమ ఉందని. నీ ఒక్కదానికి తప్ప. నేను మర్చిపోవడానికి ట్రై చేశాను, కానీ నాకు తర్వాత తెలిసింది మర్చిపోవడానికి ట్రై చేయలేదు, చచ్చిపోవడానికి. నాలో ఉన్న ఫీలింగ్స్ని ప్రెజెంట్ చేయడానికి ఈ ప్రపంచంలో ఆర్కుట్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా చాలానే ఉన్నాయి. కానీ నిజాయితీ గల ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి స్వచ్ఛమైన మనసు కావాలి. అదే మనసుతో నా ప్రేమను వ్యక్తం చేస్తున్నాను. ప్లీజ్ లక్ష్మి, రియల్ ఐ లవ్ యూ అండ్ ఐ లవ్ యూ. సూపర్ లక్ష్మి, మీ అమ్మాయిలంతా ఇంతేనా? లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా నడుస్తారు. ఆడవాళ్ళని భూమితో పోలుస్తారు, కానీ అది చాలా తప్పు. భూమిలో వజ్రాలు, బంగారం, పెట్రోలు చాలా ఉన్నాయి. అవి కనిపెట్టగానే వెలికి తీయచ్చు. కానీ మీ ఆడవాళ్ళలో ప్రేమ ఉందని తెలిసినా వెలికి తీలేమే. నిన్ను కౌగులించుకుంటే రాత్రిని కౌగులించుకుంటుంది. నీ మనసుకి నీ ప్రేమకు మధ్య గోడ కట్టేసుకున్నావు. జీవితంతో గోడని గల బతికే. లక్ష్మి, ఇష్టం లేని ఆడదాన్ని తాకడం మృగంతో సమానం. నీకు ఇష్టం లేకుండా నేను టచ్ చేసినందుకు క్షమించు. వెళ్ళిపో. This is my last hug. This is my last touch. నీకు నాకు ఇదే చివరి హగ్. Get lost from my life. ఇప్పుడు ఈ విషయం మీద ఆలోచించడానికి అవకాశం లేదు. Bye, సాయి. ఏడుకురా, తట్టుకోలేకపోతున్నాను. ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన కొడుకుని ఓదార్చొచ్చు, బిజినెస్ లో ఫెయిల్ అయిన కొడుకుని ఓదార్చొచ్చు, కానీ ప్రేమలో ఫెయిల్ అయిన కొడుకుని ఎలా ఓదార్చాలో నాకు తెలియట్లేదురా. నాకే కాదు, ఏ తల్లికి తెలియదురా. ప్లీజ్ నాన్న, ఏడవకురా. ఏడిస్తే నేను చూడలేను. తొందరగా, పెళ్లికి వారం రోజులు లేదు, సాయంత్రమే. పడతారు. రే సురేష్, మగ పెళ్ళాళ్ళకి ఫోన్ చేసావా? బయలుదేరారా లేదా? చేయలేదన్న. చెయ్యి చేస్తా. ఏమండి, మంచినీళ్ళు. ఏంటిది? కూతురు పెళ్లి జరుగుతుంటే తల్లి మొహం కళకళలాడిపోవాలి. నువ్వేంటి అని? రే సురేష్, లారా. ఏమండి, 5 నిమిషాల ముందు నుండి అమ్మాయి కనిపించట్లేదు.
నాకెందుకో అనుమానంగా ఉంది. వాడెక్కడున్నా తీసుకురండ్రా. నీకేం అన్యాయం చేసావురా? ఆ రోజు నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికినా నీ భవిష్యత్తు పాడవకూడదని వదిలేశానురా. తలలో విషం ఉన్న పాము కూడా తొక్కితేనే కాటేస్తుందిరా. చిచి, మీకు ఎంత చెప్పినా ఏం చేసినా బుద్ధి రాదురా. పచ్చని పందిరిలో పరువు తీసేయడమే మీ కుర్రాళ్ళకి ఫ్యాషన్ అయిపోయిందిరా. చెప్పరా, నా కూతురు ఎక్కడికి తీసుకెళ్ళవు చెప్పు చెప్పు. వదలను అంకుల్. అందుకేనా వాళ్ళు నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చింది. ఇంకా దానికి 1 minute. 1 minute. అసలేంట్రా నీ రుబాబు? ఏం లేదు అంకుల్, వాళ్ళు నన్ను కొడుతుంటే మందేమైనా తప్పు ఉందేమో అని రియాక్ట్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చాక తెలిసింది మందేం తప్పులేదని. అందుకే ఎవరి దానికి ఇచ్చేసాను. నీ తప్పేం లేదా? అసలు మీ అమ్మాయిని నేను తీసుకెళ్ళడం ఏంటి అంకుల్? అమ్మాయిలే కదా అంకుల్, అబ్బాయిలు కూడా మర్చిపోగలరు. కాకపోతే ఫుల్ ఖర్చు అవుద్ది. అయింది, మర్చిపోయా. అమ్మాయిలాగే అబ్బాయిలు కూడా అమ్మా నాన్నని సంతోష పెట్టగలరు అంకుల్. మా నాన్న అడిగా, మిమ్మల్ని సంతోష పెట్టాలంటే నేనేం చేయాలి నాన్న అని. పెళ్లి చేసుకోవాలరా అన్నాడు. ఎన్ఆర్ఐ సంబంధం, 4 కోట్లు కట్నం విత్ గ్రీన్ కార్డ్. కరెక్ట్గా తాళి కట్టే ముందు వచ్చి అడిగింది అంకుల్, మీ కూతురు. నా సంగతి ఏంటి? పెళ్లి కూతురు వాళ్ళు చివాట్లు పెట్టి కాండ్రించి ఉమ్మేసి వెళ్ళిపోయారు అంకుల్. అంకుల్, 20 సంవత్సరాలు కనీ పెంచిన మీకే తెలీదు తాళి కట్టే 5 నిమిషాల ముందు మీ కూతురు వెళ్ళిపోతుందని. అలాంటిది నాకెలా తెలుస్తుంది అంకుల్? ఫలానా ప్లేస్లో ఫలానా అమ్మాయిని చూస్తే పడిపోతామని. అలా అన్నీ తెలిస్తే ఎప్పటికీ ఆ ప్లేస్కి ఆ టైంకి వెళ్ళాం అంకుల్. ఎందుకంటే 20 సంవత్సరాలు ఎంతో కష్టపడి పెంచారు అంకుల్. 1 ఇయర్లో మీకంటే ఎక్కువే కష్టపడి మీ అమ్మాయిని లవ్ చేయాలి అంకుల్. మీరు డైరీలో రాసుకోండి అంకుల్, మా అబ్బాయిని ఇలా పెంచాలి అలా పెంచాలని చెప్పి. వాళ్ళు ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రులని రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. కానీ ఏదైతే ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందో అది మాత్రం పేరెంట్స్కి వదిలేస్తారు. అదే అమ్మాయిలైతే అలా కాదంకుల్, ప్రతి చిన్న విషయాన్ని పేరెంట్స్కి వదిలేస్తారు. కానీ ఏదైతే ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందో అది మాత్రం వాళ్ళు తీసేసుకుంటారు. ఎందుకంటే గడిచిన 20 సంవత్సరాల కంటే గడపాల్సిన 80 సంవత్సరాల మీద ఆశ ఎక్కువ. మీ తల్లిదండ్రులు అబ్బాయిని ఆస్తి అనుకుంటారు, అమ్మాయిని పరువు అనుకుంటారు. అలా అనుకోకండి అంకుల్, ముందు మీ పిల్లలు అనుకోండి. ఇక్కడ కామెడీ ఏంటంటే ఒక అమ్మాయి కోసం తండ్రి స్థానంలో ఉండి మీరు పోరాడుతున్నారు, అదే అమ్మాయి కోసం ప్రియుడి స్థానంలో ఉండి నేను పోరాడుతున్నాను. అనాదిగా ఆడజాతి కోసం మగజాతి పోరాడుతూనే ఉంది అంకుల్. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, మనమే ఇలా తగలడ్డాం. మనకు అసలు కమ్యూనిటీ ఫీలింగే లేదు అంకుల్. అంకుల్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంటే అతని దగ్గరికి వెళ్ళి అతను ఏంటి, అతను మంచి చెడ్డలు తెలుసుకుని
అంతా నచ్చి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే మీకు తెలుసో లేదో అంకుల్, మన దేశంలో అబ్బాయిలు తండ్రి కంటే పిల్లనిచ్చిన మామకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. జీవితాంతం కాళ్ళ దగ్గర పడి ఉంటారు. కానీ మీరు అలా చేయరు, మనుషుల్ని పెట్టి కొట్టించేస్తుంటారు. కొట్టించండి అంకుల్, కొట్టించండి. చిన్న చిన్న విషయాల కోసం ప్రేమను వదిలేసుకుంటారు చూసారు, వాళ్ళని కొట్టించండి. కానీ ప్రేమ కోసం అన్నీ వదిలేసిన మాత్రం కొట్టించకండి అంకుల్. సర్టెన్ ఏజ్లో పర్టికులర్ టైంలో మాకు స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది అంకుల్. దాన్ని కూడా మీరు చంపేస్తే ఈ ప్రపంచంలో భూతద్దం వేసి వెతికినా మాకు ప్రేమ దొరకదు అంకుల్. రే మీ కుర్రాళ్ళు ప్రేమించిన అమ్మాయి ఇంకోటి పెళ్ళమైనా ప్రేమిస్తూనే ఉంటారా? కానీ అదే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే సరిగ్గా 1 year కూడా ప్రేమించలేరు. అంకుల్, ప్రేమించినప్పుడు ప్రేమే ఉంటుంది, కానీ పెళ్ళైతే ఓ ఫ్యామిలీ ఉంటుంది. ఓ కొబ్బరికి దేవుడి ముందు కొడితే 2 చెక్కలు అవుతాయి. అదే భక్తులకు పంచితే 6 ముక్కలు అవుతాయి. అదే భోజనంలో పెడితే పచ్చడవుద్ది అంకుల్. వెరీ గుడ్ రా. అంకుల్, మీ అమ్మాయి కోసం నేను తాజ్ మహల్ అయితే కట్టించలేను అంకుల్, కానీ తాజ్ హోటల్లో గ్రాండ్గా ఫుడ్ పెట్టించగలను. నాకు తెలుసు అంకుల్, మీరు మీ అమ్మాయిని మీ అమ్మలా పెంచారు. మా ఇంటికి పంపిస్తే మా అమ్మలా చూసుకుంటాను. ఇంతకు మించిన వల్ల కాదు అంకుల్, కన్విన్స్ చేయలేను. ఇప్పటికీ మీ అమ్మని కన్విన్స్ చేయలేక నా జీవితం సంకనాగిపోయింది. తర్వాత మీ ఇష్టం అంకుల్. నువ్వు కరెక్టరా. ప్రేమికుడుగా నీ దగ్గర క్లారిటీ ఉంది, కానీ దాని గురించే నాకు ఎక్కడ పెట్టి పెంచాను దాన్ని. ఏంటి తల్లి? భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటారు, హారతి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ నేనెప్పుడు మీ ముందు నిజమే చెప్పాను నాన్న. వాడంటే నాకు ప్రాణం. ప్రేమ చచ్చిపోయాక సమాధుల దగ్గర ఏడ్చే ఓపిక లేదు నాన్న. ప్రేమించుకున్న వాళ్ళు ఏదో ఒకటి త్యాగం చేయాలనుకుంటా. నువ్వు ఫ్యామిలీ కోసం ప్రేమను త్యాగం చేశావు. నేను ప్రేమ కోసం అందరినీ వదులుకున్నాను. అయం ముహూర్త సుముహూర్తోస్తు మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా కంటే భద్రాణి సుభగే సంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. పెళ్లి మండపంలో నవ్వులే కాదు, మండపం వెనక ఏడుపులు కూడా ఉంటాయి. అవి పెళ్లి కూతురు ప్రేమించిన ప్రేమికుడు అవ్వచ్చు, పేటల వరకు వచ్చి పెళ్లి ఆగిపోయిన పెళ్లికొడుకు అవ్వచ్చు, గత్యంతరం లేక కూతురు ఇష్టపడిన వాడితో కష్టంగా పెళ్లి చేస్తున్న తండ్రివి అవ్వచ్చు. వీళ్ళెవ్వరూ అడవకపోయినా చివరికి పెళ్లిలో ఉల్లిపాయలు కోసేవాడని ఏడుస్తాడు.